హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 152 కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 152 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అంటే 21st జూలై, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్ను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, CPS కస్టమ్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, జేపీ నగర్ క్రాస్ రోడ్ నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కెమిస్ట్రీ వాళ్ళను అడుగుతున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి హైదరాబాద్ లో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉన్నటువంటి డాక్టర్ రెడ్డిస్ ప్లాంట్లలో ఎక్కడైనా వాళ్ళు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ అండ్ ఆన్ టైమ్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ టార్గెట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాపర్ అండ్ కరెక్ట్ ఫిల్లింగ్ ఆఫ్ BPR, ensuring safety at work, ensuring machineries and equipments are handled and maintained in ready to use conditions as per SOP. Complaints like regulatory, statutory and legal are understood. అదే విధంగా implemented and monitor on a daily basis అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ensure proper handling, storage and monitoring of inventories as per SOPs. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ yields, waste reduction అంతే కాకుండా discipline and adherence to SOPs, documentation in the line with the site of SOPs అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ CV, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్, లేటెస్ట్ 3 months పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు లాస్ట్ 6 months లో ఈ ఇంటర్వ్యూకి అంటే డాక్టర్ రెడ్డికి సంబంధించిన ఎలాంటి ప్లాంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 months అయిన తర్వాతనే మీరు అనదర్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డికి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే మైక్రో ల్యాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో 19th నుంచి 21/7/2018 అంటే సాటర్డే వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ టైమింగ్ వచ్చేసి 2 PM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ S155, S159, phase 3, వర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్, వర్నా, గోవా అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి గోవా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రొడక్షన్ లో ఏ డిపార్ట్మెంట్లు అంటే సబ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి గ్రాన్యులేషన్, కంప్రెషన్, టాబ్లెట్ కోటింగ్ అండ్ అదే విధంగా ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూకి ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే ITI వాళ్ళు, D.Pharma వాళ్ళు, డిప్లొమా, BA, BCom మరియు BSc అండ్ అదే విధంగా ఎన్ని గ్రాడ్యుయేట్స్ అంటే లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి మైక్రో ల్యాబ్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కాపీ ఆఫ్ రెజ్యూమ్, ఒరిజినల్ మార్క్ షీట్, కరెంట్ కంపెనీ లెటర్ అండ్ అదే విధంగా సాలరీ స్లిప్ అలాంగ్ విత్ యువర్ కలర్ ఫోటోగ్రాఫ్. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్ సంబంధించినటువంటి అది కూడా ఫ్రెషర్స్ కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే గోవాలో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్
ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఫార్ములేషన్ అని చెప్పొచ్చు, అది కూడా పర్టికులర్ గా గ్రాన్యులేషన్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వీళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూని జరుపుతున్నారు అంటే 18th జూలై నుంచి 21st జూలై వరకు, అంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM కి ఈ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ వీళ్ళు ఏ లెవెల్ కోసం అడుగుతున్నారు అంటే ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బి ఫార్మా మరియు ఎం ఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్, హ్యాండ్లింగ్ ఆఫ్ SOPs, చేంజ్ కంట్రోల్స్, డీవియేషన్, కాపా, BMR అండ్ BPR ప్రిపరేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా దీనికి ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి నాచారం, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే పర్టికులర్ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, A-35, IDA, నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 22/7/2018 జరగబోతుంది, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, లింగోజిగూడెం విలేజ్, చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అయ్యి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ప్రొడక్షన్ ఇంటర్వ్యూస్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ కోసం అడుగుతున్నారు అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే BSc, MSc, B Pharma మరియు B.Tech కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్స్, పే స్లిప్స్, బ్యాంక్ పాస్బుక్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ది క్యాండిడేట్ షుడ్ స్పీక్ అండ్ రైట్ గుడ్ ఇంగ్లీష్ అండ్ షుడ్ హ్యావ్ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, salary is best in the industry. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది దివీస్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు API డివిజన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, అది కూడా స్టెరైల్ API అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే 21st జూలై 2018 అని చెప్పొచ్చు, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వన్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి స్వాగత్ గ్రాండ్, మదీనాగూడ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. ఇప్పుడు మనము వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B Pharma, డిప్లొమా మరియు B.Tech కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెరైల్ ప్రొడక్షన్, హ్యాండ్లింగ్ ఆఫ్ అసెప్టిక్ ఏరియా ఆపరేషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ క్వాలిఫికేషన్, హ్యాండ్లింగ్ ఆఫ్ సొల్యూషన్ ప్రిపరేషన్ అండ్ ఫిల్ట్రేషన్ ఎక్విప్మెంట్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ ప్రొఫైల్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 3 months salary slip, salary revision letter with annexer and all educational documents. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అరబిందోకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, ఈ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయండి.
చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఈ వీడియోస్ మీద, ఈ ఇంటర్వ్యూస్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.